నాకు గెలిపించకపోయినా సరే వైఎస్ఆర్ పార్టీ వస్తే మళ్ళీ ఇదే పద్ధతిని ప్రభుత్వం నడుస్తుంది. నేను గెలవడం అనేది ఎందుకు, ఎన్నిసార్లు గెలుస్తాను? ఇంకా 25 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేని. అందుకే నేను ఇప్పుడే చెప్పారు కదా, సరే నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంకా ఈసారికి ఆగిపోతాను, ఎవరికో పెడదాములే, పెట్టి సాయం చేద్దాం, పార్టీ పని చూస్తానంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు. నేను చాలా చిన్నప్పుడే వచ్చేసాను రాజకీయాల్లో. 33 సంవత్సరాలకు నేను మంత్రి అయిపోయాను ఏకంగా. 33 నెలలు అంటే ఇప్పుడు సత్యనారాయణ అంతకంటే చిన్న వయసులోనే మంత్రి. సత్యనారాయణకి ఎంత వయసు ఉంటుంది? 33 ఉంటాయా? ఇప్పుడు సత్యనారాయణ అప్పుడే నేను మంత్రి, ప్రభుత్వం నడిపిన ఇంట్లోనే ఉన్నాను. ఈ విసుగు కదా, మరి అన్నీ వదిలేసి తిరిగాం కదా. అందుకోసమే నేను మానేద్దాంలే ఈసారి అన్నాను. లేదు అన్న, ఈసారికి ఒకసారి పోటీ చేయి, నెక్స్ట్ టైంకి నేను ఆలోచిద్దాంలే, ఈ ఒక్కసారికి మాత్రం నువ్వు పార్టీ కోసం చెయ్యు అని ముఖ్యమంత్రి అంటే మళ్ళీ తప్పదు కనుక నేను అప్పటికీ ఇంక ఎస్సాను లేదు. మీ అందరూ ఏమంటే అది చెప్తాను అతనికి. ఇప్పుడు నేను మానేద్దాం అన్నది మీరు బాగుందేనంటే, మీరు ఇలాగన్నారని మాట చెప్పి నేను కూడా మానేస్తాను. మానొద్దు అని అంటే మా వాళ్ళందరూ మానొద్దు అని అన్నారని చెప్తాను. ఏం చెప్తాము? సగం మంది అటు సగం మంది ఇట్లా ఉన్నారు లేదా? ఏమరా? అవును కదా, నిజం కూడా అంతే కదా. ప్రజాస్వామ్యంలో మీరు వద్దంటే పోటీ చేయడం ఎందుకు? రేటు పెట్టులో రేటు ఉంటుంది, మీరు ఆ ఓటే కదా ఉంటుంది. మీరు ఒకవేళ వద్దంటే ఎవడైనా పోటీ చేస్తే ఏటవుతుంది? పెట్టి తెలిసిపోతుంది కదా. అందుకోసం ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మీరు పోటీ చేయమంటే చేయాలి, వద్దంటే మానేయాలి. మీరు ఎప్పుడూ మాకు సాయం చేస్తున్నారు. నేను గెలిచిన ఈ ప్రతిసారి ఈ 4 పంచాయతీలు, ఇప్పిలి, కణుగులవానిపేట, బలివాడ, అక్కడ ఉన్నటువంటి కుందువానిపేట, ఇవన్నిటికీ కేంద్రంగా ఇప్పిలి నిలబడుతుంది. అన్ని గ్రామాల్లోని పెద్దలందరూ ఒకటై నన్ను నడిపిస్తున్నారు. నేను ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఒక పిల్లర్లాగా నిలబడినటువంటి ప్రాంతం. అందుకోసం సాయశక్తుల నా అధికారాన్ని అంతటినీ నాకు మీ వల్ల సమకూరినటువంటి శక్తి ఏదైతే ఉంటే ఆ శక్తి మీకోసం ఖర్చు పెట్టే పని చేస్తాను. ఇన్ని చిన్న విషయాలు ఎప్పుడు నేను అబద్ధాలుగా మీకు తెలుసు చెప్పను. జీవితంలో ఒక అబద్ధం చెప్పి కానీ, ఒకరి దగ్గర నుంచి ఒక పైసా ఆశించి కానీ, అది నాకు నేను ఇలా సర్టిఫికేట్ ఇచ్చుకోవడం కాదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు చెప్పాలా, లేదు లేదు నా దగ్గర నువ్వు పుచ్చుకున్నావు డబ్బులు అని ఎవరైనా చెప్తే, మా బంధువులుగా చెప్పాడు పలానా ఊర్లోన, లేదు మా పిల్లడు మద్రాసులో ఉన్నాడు నా దగ్గర డబ్బులు పుచ్చుకున్నాడు ఈ 40 సంవత్సరాలు ఉన్న ధర్మాన ప్రసాద్ అని చెప్తే ఎప్పుడు మళ్ళీ మీకు మొహం చూపించడానికి మీకు మనం చేస్తాం. మరి ఏం ప్రజా జీవితంలో ఎందుకంటే ఏం చేస్తాం? మరి చేయగలిసినవన్నీ చేశాము మీ ప్రయోజనం కోసం. ఇప్పుడు చెప్తున్నాం, మేము అందరం చెప్పింది కూడా నేను గెలవకపోతే ఏమైపోతాం కాదు, నష్టపోయేది మీరు అని అంటున్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలం మన శ్రీకాకుళంలో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. చూపించు, మనం అభివృద్ధి జరగలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే, ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందో చూపించు, మా ప్రభుత్వంలో ఏం జరిగిందో నేను చూపిస్తాను. ఇప్పుడే మీ అందరు ఎక్కడ ఉన్నారు, ఈ స్కూలు మేము చేసిన అభివృద్ధి కాదా? ఏమమ్మా కాదా? చూడండి, అటు అనుకుంటున్నా చూడండి, ఈ స్కూల్ ఎవరు చేసింది? వైఎస్ఆర్ ప్రభుత్వం. మీకు వేసినటువంటి రోడ్డు ఎవరు వేసింది? మీ ఊర్లో కట్టినటువంటి సెక్రటేరియట్ బిల్డింగ్ ఎవరు కట్టింది? మీ ఊర్లో కట్టినటువంటి రైతు భరోసా కేంద్రం ఎవరు కట్టింది? ఇవన్నీ నేను చెప్తున్నాను. టీడీపీ చేసింది ఒకటి చెప్పమనండి, ఒక్కటి కూడా మీరు ఆలోచించండి. వెనక్కి ఇందులో కొంతమంది టీడీపీ ఓట్లేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఆలోచించండి, మీరు తప్పు చేశారు, నన్ను నమ్ముతారు కదా, నమ్మేస్తారు.